పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించబోతుంది అంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్న నేపథ్యంలో నిజంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అసలు తెలంగాణ ప్రజల నాడి ఏ రకంగా ఉంది? సర్వే సంస్థలు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించే అవకాశం ఉందా? సర్వేలు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలను తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతున్నారా అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణ ట్రాకర్ అనేటువంటి ఒక సంస్థ రేపు లోక్సభలో జరగబోయేటువంటి ఎన్నికల గురించి ఒక సర్వేనైతే నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 స్థానాలను 12 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించబోతుంది అంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్ని అయితే బయటకు వెళ్ళారు. ఏంటి మేడం, నిజంగా తెలంగాణ ప్రజల నాడి ఏ రకంగా ఉంది? రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మొన్న విజయం ఇంకొంచెం విస్తరిస్తుంది. మొన్న కొంచెం దగ్గరగా అన్నట్లు వచ్చింది కదా. అంటే ఒక 85 సీట్లు కాంగ్రెస్కి మొన్న ఎలక్షన్స్లో వచ్చినట్లయితే కనుక ఒక మంచి విజయం కింద లెక్క. మొన్న విజయం అంత గొప్ప విజయం కాదు. అవును, పూర్తి మెజారిటీ కాదు అది. అంటే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చారు. సరే, ఏదేమైనా మెజారిటీ ఒక సీట్ అయినా మెజారిటీయే కాబట్టి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ప్రభుత్వం ఫామ్ చేశారు, నడుపుతున్నారు, గవర్నమెంట్ నడుపుతున్నారు. అయితే ఈ పరిణామాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు అనే దానికన్నా టీఆర్ఎస్ నేతలే ఇంకెక్కువ కుంగిపోయారు. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ కుంగిపోయారు. నేతలు కుంగిపోయేసరికి నాయకులు మరింత కుంగిపోయారు. ఇది యాతావాత ఏమైంది అంటే దీని ఎఫెక్టు పార్లమెంట్ ఎలక్షన్స్ మీద బాగా చూపిస్తుంది. ఇంకా పైగా వాళ్ళు ఓడిపోయినట్లు ఉండకుండా వాళ్ళు ఏం మాట్లాడారు? 3 నెలల్లో పడేస్తాము, అది ఇదని చాలా ప్రగల్భాలు పలికారు. అవును, చాలా వాగాడంబరానికి వెళ్ళారు. వెళ్ళి అసెంబ్లీలో కూడా వాళ్ళు అసలు ఓడిపోయాము అనే ఫీలింగ్లో లేకుండా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్లుగానే వాళ్ళ వ్యవహార శైలి సమాజం గమనిస్తుంది. ఈ వ్యవహార శైలిని ఈ ఇంటి వీళ్ళకి అసలు చింత చచ్చిన పులుపు చావలేదా వీళ్ళకి? ఓడిపోయినా కానీ ఏంటిది? పైగా ఇంకొకటి అందరూ నమ్మింది ఏంటి అంటే కేసీఆర్ ఎలక్షన్ తర్వాత ఫామ్ హౌస్లోకి వెళ్ళి జారి పడటం ముందు చూసారా, ఇది ప్రజలకి చాలా వ్యతిరేక సంకేతాలను అందించింది. అంటే గెలుపునినా అంటే ఓటమిని ఇంత తట్టుకోలేడా? ఈయనకి ఎప్పుడు గెలుపే కావాలా? జీవితం అంటేనే గెలుపోవటంలో సంగమం కదా. అవును, జీవితం అంటేనే అంతా. ఏ ఒక్కరూ కూడా ఒకే స్థాయిలో కష్టాల్లో కానీ ఒకే స్థాయిలో సుఖాల్లో కానీ ఉంటారని నమ్మకం లేదు కదా. ఇంత ఇప్పటిదాకా ఇన్ని కబుర్లు చెప్పాడు, ఇన్ని వేల పుస్తకాలు చదివాను అన్నాడు. నేను మరి ఈయనేంటి ఇలా డేలా పడిపోయాడు అన్నప్పుడు ఒక నాయకత్వం ఉంటుంది కదా. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక అభద్రతాభావం వచ్చేసింది. ఏది కేసీఆర్, కేటీఆర్, వైగర్ తోటి ఈ అభద్రతాభావం ఎంతవరకు వెళ్ళింది అంటే అసలు వీళ్ళు ఎందుకు ఇంత భయపడ్డారు? వీళ్ళు భయపడ్డ వెనకమాల కారణం ఏంటి? వీళ్ళు ఏమన్నా అవినీతిలో బాగా కూరుకుపోయారా? అవి ఏమన్నా దొరికిపోతామని వీళ్ళు భయపడ్డారా అని పరిపరి విధాలుగా ఆలోచించారు. ఎవరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. అందుకని వాళ్ళు ఎందుకైనా మంచిది, మనం కొంచెం తట్టబుట్ట సర్దుకుంటే మంచిది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. వెళ్ళటానికి కూడా చాలా ఉరుకులు పరుగులు మీద ఉన్నారు. అయితే అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే సాక్షాత్తు కేసీఆరే ఎవరైనా కలిశారంటే వాళ్ళని ఏ విషయం కోసం కలిసినా పార్టీ నుంచి తీసేస్తాను అంటే కూడా ఆగల. ఇప్పుడు ఆ మాట అనకుండా ఊరుకున్నా అది వేరేగా ఉండేది. మీరు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తానంటే కూడా జనాలు ఆగలేదు అంటే
ఇక అధినాయకుడి మీద ఏమీ గౌరవం ఉన్నట్లు, ఏమీ నమ్మకం ఉన్నట్టు వీళ్ళకి ఏమీ లేవు. అయితే పైగా ఇంకోటి ఏం చెప్పారు, అసలు నా ప్రతిష్ట బాగానే ఉంది కేసీఆర్ది, నేను బాగానే ఉన్నాను, నా ప్రభ బాగానే వెలిగిపోతూ ఉంది. ఓడిపోయిన క్యాండిడేట్ల వ్యక్తిగతంగా ప్రతిష్ట లేకపోవటం వల్ల, వాళ్ళకి సరైన పని విధానం లేకపోవటం వల్ల అనే మాటలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొంచెం తక్కువే మాట్లాడాడు, కానీ కేసీఆర్, కేటీఆర్ ఈ మాటలు మాట్లాడారు. మాట్లాడేసరికి అసలు మాకు అధికారమే ఇవ్వలేదు, గెలిచామన్న పేరే కానీ మమ్మల్ని అసలు అధికారం మేము ఎక్కడ అనుభవించాము, అంతా ఆ కుటుంబమే కదా, అవసరమైన శాఖలన్నీ వాళ్ళ కింద పెట్టుకున్నారు. ఒక రెవెన్యూ ఫైల్ క్లియర్ అవ్వాలి అంటే 2 ఏళ్ళు పట్టింది. అన్నీ కేసీఆర్ తన దగ్గర పెట్టి కూర్చున్నాడు. పైగా కొన్నాళ్ళు హైదరాబాద్లో, కొన్నాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నాడు. చేసిన తప్పులన్నీ ఆయన చేసి మా మీద పడ్డారేంటి అని చెప్పి ఈ మధ్య తరహా నాయకులు చాలా బాధపడ్డారు. చాలా బాధపడి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళారు కూడా. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడే తీసుకుంటే ప్రజల ముందు మళ్ళీ మనం చులకనైపోతామేమోనని చెప్పి వాళ్ళు వెయిట్ అండ్ సీ లాగా వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళేమో వాళ్ళకి అసలు ఇలా ఏమైనా గినుకోవటాలు ఏమి ఉండవు కదా వాళ్ళకి, అందుకని నిర్లజ్జగా వాళ్ళు అయితే ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చాలామంది అటువైపుకు వెళతా ఉన్నారు. ఇది ఒక కారణం. మొత్తం రాజకీయ వాతావరణంలో ఈ పరిస్థితి ఉంది. దీన్ని బట్టి కొంచెం ఊగిసలాడే వాళ్ళు కూడా అటువైపుకి అడుగెయ్యాలి అనే ఉద్దేశంలోనే ఉన్నట్లుగా వీళ్ళు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేశారు. ఓకే, ఏది అధికారం పోయినా కానీ డాంబికాలు పోవటము. ఇప్పుడు ఆ డాంబికాలు పోవటానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితులు వచ్చేసరికి మొహాలు ఏలాడేసుకుని ఉంటాము. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కేటీఆర్ మొహం చూస్తే హఠాత్తుగా ముసలితనం వచ్చేసినట్టుంది ఆయనకి. ఇది ఇలా ఉంది. ఇది ఎలా ఉంటే ఇంకో పక్కన ఏం జరుగుతుంది, రోజుకొక స్కామ్ బయటికి తీస్తున్నారు. రెవెన్యూ స్కామ్లు ధరణి మీద పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ధరణిలో లోపాలు తీస్తున్నారు బయటికి. తీసిన కొద్దీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకుడిది బయటికి వస్తుంది. రోజుకు ఒక వార్త వస్తుంది. ఇవన్నీ చూసేసరికి జనాలకు ఏమనిపిస్తుంది, ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసింది ఇదా అనే భావం ప్రజల్లో కలిగింది. ఇక్కడ నాయకులు సరిగా మనస్ఫూర్తిగా పనిచేయకపోవటం, అన్యమస్తకంగా వీళ్ళు తయారైపోవటము, డోలాయమాన స్థితిలో వాళ్ళు ఉండటము, ప్రజలేమో ఇదంతా గమనించటము, ఇదంతా చూసేసరికి వాతావరణం ఏమైపోద్ది అంటే, మొన్న కొద్దో గొప్ప తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఈసారి పూర్తి మెజారిటీ ఇచ్చేలాగా ఆల్రెడీ మొదలైపోయింది ప్రయాణం. ఇప్పుడు ఈ తెలంగాణ ట్రాకింగ్ సర్వే చెప్తుంది దాని ప్రకారంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయని, మిగతా 5 స్థానాలు బీజేపీ, బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. ఇప్పటికే బీజేపీకి 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ స్థానాలు కూడా వాళ్ళు కైవసం చేసుకోలేరు. దానికి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఇలా ఉంటే గెలిచిన కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం ఏంటి టీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నాం, ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకున్నారనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ని వీళ్ళు ఎద్దేవా చేశారు, వీళ్ళు చేయలేరు, వీళ్ళకి చేత కాదు అని. ఆ సందర్భంలో వాళ్ళు ఒక్కొక్క గ్యారంటీని మొదలెట్టుకుంటా వచ్చారు. నవ్విన నాపుచేనే పండింది అన్నట్టు. వాళ్ళు 100 రోజులు అంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు మొదలెట్టే స్థాయికి వచ్చారు. వీళ్ళు కొనసాగిస్తారా లేదా అని వీళ్ళు అంచనా వేసి అయితే చెప్పలేరుగా, వాళ్ళైతే మొదలెట్టారు కదా. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండరు, ఒక సిలిండర్ ఇచ్చేసేసి అయిపోయింది ఇచ్చేసామంటే కుదరదు కదా. అంటే కొనసాగింపు ఉంటుందిగా. కొనసాగలేవని నువ్వెలా జ్యోతిష్యం చెప్తావు అని అడుగుతారు ప్రజలు. వీళ్ళైతే మొదలెట్టారు కదా. ఇప్పుడు ఎలాంటి వాగ్దానాలే కేసీఆర్ కూడా చేస్తున్నాడు. దళితుడిని సీఎం చేస్తానన్నాడు, చేశాడా మరి? ఇంకా వీళ్ళకన్నా ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటానికి. కేసీఆర్కి అవకాశం కూడా లేదుగా. మళ్ళీ ఈసారి గెలిచి అప్పుడు కూడా దళితుడిని సీఎం చేస్తాను అంటే చేస్తే వచ్చే ఇమేజ్ ఏదో వీళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. ఆ ఇమేజ్ డిఫరెన్స్ ఇది. ఈ అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్లు అయిన వెంటనే కాస్త సాంప్రదాయబద్ధంగా పెద్ద మనిషి తరహాగా, నేను ఈ రోజు నుంచి ఎలా పడితే అలా మాట్లాడను,
ఇంతకుముందు వేరు రేవంత్ రెడ్డి, ఇప్పుడు వేరు అన్న రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ఇప్పుడు పాత రేవంత్ రెడ్డి లాగా మాట్లాడాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ఏ కల్పించింది. ప్రజలందరి ముందు అప్పీల్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏమని? నేను అలా ఉండను, దూకుడుగా ఉండను, దురుసుగా ఉండను, నేను కాస్త వినమ్రంగానే ఉంటాను. ఎందుకు అంటే నాకు పదవి వచ్చిన సందర్భంలో నాకు పదవి అనేది ఒక పెద్ద బాధ్యత. నేను ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు అని చెప్పి అప్పీల్ చేసుకున్న మనిషి మళ్ళీ ఎంతో కొంత పాత రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చేలాగా వీళ్ళు రెచ్చగొట్టారు అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమవుతుంది అంటే వీళ్ళు పదవి లేకపోతే ఉండలేరు, ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు అనేది ప్రజలకి ఖాయంగా అర్థమైపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ పదవులు పోతేనే వాళ్ళు అంత ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు మనకేం చేస్తారు అనేది గమనించారు ప్రజలు. అందుకని పూర్తిగా అసలు మీకు వన్ సైడ్ అయిపోయే పరిస్థితి వాతావరణం ఆల్రెడీ వచ్చేసింది. వాళ్ళు కనుక ఇంకా మేనమేషాలు లెక్కిస్తూ ఈ గ్యారంటీలు 5 ఏళ్ళు టైం ఉంది కదా చూసుకుందాంలే అని కనుక ఊరుకున్నట్లయితే కనుక వీళ్ళు ఇంకా విజృంభించేవాళ్ళు. కానీ అన్నిటికన్నా పెద్ద విషయం ఏదైతే ఉందో, కాళేశ్వరం విషయం ఏదైతే ఉందో, ఆ కాళేశ్వరం విషయం కూడా ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము వెళ్ళి చూసి వస్తాం కాళేశ్వరంని అని అన్నప్పుడు కవిత ఏమన్నది? పిక్నిక్ కాదు పోయి చూసి రావడానికి, ఏంటి చూసేది ఏముంది చూడడానికి అక్కడ, వెళ్ళండి పిక్నిక్ చేసుకొని రండి అంది. అన్నప్పుడు అయినా వాళ్ళు వెళ్ళారు వచ్చారు. మరి అదే ప్రదేశానికి కేటీఆర్ వెళ్ళాడు. మనం కేటీఆర్ వెళ్తే అప్పుడు ఏమనుకుంటారు? నాబోటోళ్ళు ఏం మాట్లాడతారు? అవును వాళ్ళు పిక్నిక్కి వెళ్ళారు, వీళ్ళు కూడా పిక్నిక్కి వెళ్ళారు, కానీ ఆ పిక్నిక్కి వెళ్ళిన వాళ్ళు తినేసిన ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు అవన్నీ పడేస్తే వీళ్ళు ఏరటానికి వెళ్ళారా అని మాట్లాడేవాళ్ళు నాబోటోళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళని చెయ్యొద్దన్నది మీరు ఎందుకు చేశారు అంటే మీరు మీ మాటల మీద మీరు నిలబడట్లేదు, మీ మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉంది అనే ఒక ఉద్దేశం ప్రజలకి. ఇవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఏదో ప్రజలకి ఏం తెలియదు వాళ్ళ మొహం అని అనుకుంటారు, కానీ వీళ్ళు ప్రజలు కూడా గమనిస్తూనే ఉంటారు. ఇకపోతే బీజేపీ జాతకం ఏంటి అంటే మొన్న వాళ్ళు 2 ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. 2 ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అక్కడ కిషన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆయన కూడా పోటీ చేసి ఉండేవాడే, ఎందుకైనా మంచిది తెలివైనోడు కదా, ఆయన పోటీ చేయలే. ఇప్పుడు ఆ 2 మళ్ళీ వెళ్ళి ఎంపీలుగా పోటీ చేశారనుకోండి, మీ మోహాల పాడుగాను మిమ్మల్ని ఎమ్మెల్యేలుగానే గెలిపించలేదు మేము, ఎంపీలు ఎట్లా అవుతారు మీరు అని వాళ్ళు ఓడిపోయేది ఖాయం. ఇప్పుడు కిషన్ రెడ్డికి సికింద్రాబాదు ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ వచ్చింది, కానీ సికింద్రాబాద్ ఏరియాలో సిటీ కాబట్టి టీఆర్ఎస్కి కాస్త హవా ఉంది కాబట్టి వచ్చినాయి, కానీ ఈసారి అది కూడా కష్టమే. కాంగ్రెస్కి గట్టి క్యాండిడేట్ని పెడతారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన మొత్తం వాతావరణంలో మొన్న ఎలక్షన్స్ వాతావరణం సిటీ పీపుల్ మీద ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం మేము మొన్న ప్రకటించినటువంటి 9 మంది అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అంటూ కూడా డంకా బజాయిస్తున్నారు. ఎవరు చెప్పరండి. ఇప్పుడు నేను పోటీ చేస్తే గెలుస్తానని ఓడిపోతానని చెప్తాను ముందే చెప్పను కదా, చెప్పనివ్వండి. మల్కాజ్గిరి పరిస్థితి ఎలా ఉంది మేడం? మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, ఈటెల రాజేందరు. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇది కొంచెం టఫ్. అది ఈటెల రాజేందర్కి ఒక ఒరిజినల్గా ఒక ఇమేజ్ గ్లామర్ ఉన్నాయి. ఈటెల ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది, కానీ మొన్న అది పనిచేయలా. అవును, ఎమ్మెల్యేగా పనిచేయలా, ఓడిపోయాడు. ఇప్పుడు ఎంపీగా వేస్తున్నాడు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆయన వేస్తున్నాడు. కానీ ఆ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావుకి మంచి పట్టుంది కాబట్టి గెలుస్తాడేమో అనుకోవచ్చు. ఇద్దరికి ప్లస్లు ఉన్నాయి, ఇద్దరికి మైనస్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు పక్కన పెడితే కొంతసేపు అసలు మనం గతంలో మాట్లాడుకున్న ఒక మంత్రి మల్లారెడ్డి గారు, వాళ్ళ కొడుకు భద్రారెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు అంటే కూడా ఆయనే ఎవరు వచ్చినా కానీ బీఆర్ఎస్ నుంచి మేమే ఇక్కడ పోటీ చేసేదంటూ ఆయన తేల్చి చెప్పాడు. ఒకవేళ భద్రారెడ్డి గారు పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది?
భద్రారెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ లేదండి. బీఆర్ఎస్ ఎక్కడుంది? టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ నుంచి భద్రారెడ్డి పోటీ చేస్తాడు. భద్రారెడ్డి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు. భద్రారెడ్డి ఫ్యామిలీకి ఇమేజ్ లేదు. ఓకే. ఈ ఇద్దరికి ఉన్న ఇమేజ్ భద్రారెడ్డికి లేదు. ఓకే. మల్లారెడ్డికి ఉందేమో తెలియదు కానీ ఒక మాస్ లీడర్గా, అంటే మాస్లో పనిచేశాడని కాదు, ఆయన నవ్వుతుంటాడు, జోకులేస్తుంటాడు కాబట్టి ఆయన ఒక మాస్ లీడర్ అని ఆయన అనుకుంటాడు. కానీ పాలు అమ్మినా పూలు అమ్మినా అని, పాలు పూలు అమ్మితే గెలవరండి ఎలక్షన్స్లో. ఆయన ఉన్న డబ్బులు సంపాదించుకున్నాడేమో, అది వేరే విషయం. కానీ భద్రారెడ్డి డబ్బులు పెడతాడు, మైనంపల్లి డబ్బులు పెడతాడు, ఈటెల రాజేంద్ర కూడా డబ్బులు తీయవచ్చు. ముగ్గురు గట్టి క్యాండిడేట్లే. చాలా హోరాహోరీగా ఉంటుంది. బహుశా తెలంగాణ మొత్తం మీద ఒక హోరాహోరీ సీట్ ఏదన్నా ఉంది అంటే హైదరాబాద్ సీటు గురించి కూడా ఎవరు మాట్లాడుకోరు, కానీ మల్కాజ్గిరి గురించి మాట్లాడుకుంటారు. ఓకే. ఓవరాల్గా తెలంగాణ ట్రాకర్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించడం తథ్యమా అంటే? ఖచ్చితంగా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడమే ఒక పెద్ద విషయం, తిరుగులేని విషయం అది. అంటే కదా చాలామంది కూడా కామెంట్ చేశారు యాక్సిడెంటల్ సీఎం అని. అది పిచ్చి మాటలండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం గనక అయితే గనక అసలు ప్రపంచంలో ఎవరు సీఎంఏ కాలేరు, సీఎంలు కాలేరు, పిఎంలు కాలేరు. అతను యాక్సిడెంటల్ సీఎం ఏంటండి? ఎక్కడిని ఎన్నాళ్ళ నుంచి పని చేసుకుంటా వచ్చాడు? అసలు ఆ యాక్సిడెంటల్ సీఎం అన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి టికెట్ లేని ఫ్రస్ట్రేషన్లో ఆవిడ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంది. ఇవన్నీ మాట్లాడి అక్కడ టికెట్ సాధిద్దాం అనుకుంటుంది ఆవిడ. అందుకని చెప్పి అంత పెద్దోళ్ళ గురించి ఇంత పెద్ద మాట మాట్లాడింది కదా, సరేలే పాపం నా కోసం ఇంత కృషి చేస్తుంది అని. కానీ ఆమెకు తెలీదు జగను కొన్న కర్కోటకమైన మనసు, ఎవరెన్ని డాన్సులు చేసినా ఆయన ఏమి నిర్ణయించుకుంటే అదే చేస్తాడు.